నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈ రోజున మనం లెనోమార్ట్ కార్డ్లో సెకండ్ కార్డ్ గురించి మాట్లాడుకుందామండి, విచ్ ఇస్ ద క్లోవర్. క్లోవర్ అంటే ఏంటంటే అది ఒక చిన్న చిన్న ప్లాంట్ లాగా అండి. ఐరిష్ ట్రెడిషన్లో ఆ ప్లాంట్లో కానీ మనకు 4 లీవ్స్ దొరికితే అది చాలా లక్కీగా చూస్తారండి. అయితే ఆ చిన్న ప్లాంట్లో 4 లీవ్స్ దొరికితే అది చాలా లక్ని సూచిస్తుంది, ఒక సడన్ అవుట్ బర్స్ట్ని సూచిస్తుంది మీ లైఫ్లో ఆ ప్లాంట్ అన్నది. సో దాన్ని చాలా ఆస్పిషియస్గా అనుకునేవారండి. ఇది మన ఇండియన్ ట్రెడిషన్లో చూసుకుంటే మారేడు చెట్టు ఉంటుంది కదా అండి, అందులో 3 లీవ్స్ ఉంటాయి. సో ఆ లీవ్స్కి మనం ఎట్లా ప్రాధాన్యత ఇస్తాం, అండ్ శివుడి ముందు పెడతాము, అండ్ దాన్ని హిందీలో బేల్పత్రి అంటారు. సో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఐరిష్ ట్రెడిషన్లో ఈ క్లోవర్ని కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారండి. సో అఫ్కోర్స్ ఇఫ్ ఎట్ ఆల్ దాన్ని ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది కదా. సో దాన్ని అది చాలా లక్కీ అండి. ఈ కార్డ్ రావడానికి చాలా లక్కీ, బట్ షార్ట్ టర్మ్ లక్ అండి, ఇది చాలా లాంగ్ టర్మ్ లక్ కాదు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ మీకు వచ్చింది అనుకోండి, దట్ మీరు ఏదైనా గ్యాంబ్లింగ్స్లో పెట్టవచ్చు, మనీ గ్యాంబుల్ చేయొచ్చు. అంటే అఫ్కోర్స్ లీగల్ గ్యాంబ్లింగ్లో పెట్టవచ్చు, అండ్ దెన్ ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టవచ్చు. బట్ అది షార్ట్ టర్మ్ కాబట్టి ఒక 2 days కోసమే పెట్టవచ్చు, ఆల్రెస్ 2 weeks. దానికన్నా మ్యాక్స్ 2 weeks ఉంటుందండి ఈ లక్ అనేది, మీకు దానికన్నా మించి ఉండదు ఇది. ఆర్ఎల్స్ ఇది మోస్ట్లీ ఫిబ్రవరి నెలలో వస్తుంది. ఈ కార్డ్ ఫిబ్రవరి నెలని సూచిస్తుంది. సో ఈ కార్డ్ వచ్చింది అనుకోండి, దగ్గర అఫ్కోర్స్ ఫిబ్రవరి ఉన్న దగ్గరనే వస్తుంది ఈ కార్డ్, ఎప్పుడంటే అప్పుడు రాదు. అండ్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ వేరే మంత్స్లో వచ్చినా ఇది 2 weeks వరకే పని చేస్తుందని సూచిస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇది ఫిబ్రవరిలో వస్తే హోల్ మంత్ వర్క్ చేస్తుందండి ఈ కార్డ్ అనేది. దీని ఎనర్జీస్ ఉంటాయి. అఫ్కోర్స్ దీంతో కాంబినేషన్ కార్డ్ అనేది మనం చూసుకోవాలి. బట్ దీనికి ఒక చిన్న స్టోరీ ఉంటుందండి. దాట్ ఒక టంబ్లీనా అని గర్ల్ ఉంటుంది. ఆ టంబ్లీనా గర్ల్కి ఒక వుల్ఫ్ చాలా అంటే వెంటబడతాడు, అండ్ తనకు చంపేయాలనుకుంటాడు. సో తనకు ఎట్లా ఒక చిన్న లక్ జరుగుతుందని ఈ స్టోరీ ఉంటుందని. ఆ వుల్ఫ్ అతను వెంకాల ఉంటాడు చంపడానికి, అండ్ ఒక ఓల్డ్ పర్సన్ తను పాస్ట్లో చేసిన మంచి కర్మాలు కూడా తనకి ఇక్కడ బెనిఫిట్ అవుతాయండి. సో ఆ ఓల్డ్ పర్సన్ తనకు కాపాడి ఒక దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ నుంచి ఒక బర్డ్ ఎత్తేసి ఆ గర్ల్కి లిఫ్ట్ చేసి ఆ బర్డ్ ఒక క్లోవర్ ప్లాంట్స్ దగ్గర వదిలేస్తుంది తనకు. ఆ క్లోవర్ 4 leaves మధ్యలో తను ఎట్లా దాచుకుంటుంది, పెద్ద లైక్ ఇందులో అయితే అఫ్కోర్స్ కార్డ్లో చాలా పెద్ద క్లోవర్ ప్లాంట్ చూపించారు, బట్ అంత పెద్ద ఉండదండి ఆ ప్లాంట్ అనేది. బట్ ఎట్లా తను కాపాడుకుంటుంది ఆ లీవ్స్లో దాచుకొని ఎన్నో రోజుల కోసం అన్నది చిన్న స్టోరీ అండి. దీంతో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ కార్డ్ వచ్చింది కానీ మీరు ప్రయత్నం చేయాలండి. మీరు ఎట్లా లక్ తెచ్చుకోవాలని మీరు ప్రయత్నం చేయాలి. ఈ కార్డ్ వచ్చింది, నేను మీకు చెప్పిన దట్ క్లోవర్ కార్డ్ వచ్చిందంటే మీరు ఇట్లా కూర్చొని ఆసార్లు వచ్చేసే డబ్బులు అంటే అట్లా రావండి. మీరు ఎంతలో అయినా చాలా షార్ట్ టర్మ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ ఉంటాయని ఈ కార్డ్ మనకు చెప్తుందండి. కానీ దీంతో కంబైనింగ్ కార్డ్ చూసుకోవాలి, దట్ ఇది క్లౌడ్స్తో వస్తే మంచిది కాదు, ఆర్ స్నేక్తో వస్తే మంచిది కాదు. సో అట్లా మనం చూసుకోవాలి. అండ్ దెన్ దీనికి నేను చెప్పినా కదా అండి, ఇది గ్యాంబ్లర్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మన రిస్క్ తీసుకునే టైం వచ్చింది మీకు మీ లైఫ్లోని మనకు సూచిస్తుందండి ఈ కార్డ్ అనేది. అంటే ఈ కార్డ్ వచ్చిందంటే వితిన్ 2 weeks మీరు ఏదైనా రిస్క్ తీసుకుంటే మీ లైఫ్లో చాలా సూపర్ బెనిఫిట్స్ ఉంటాయని మనకి ఇది సూచిస్తుంది. ఇంకొకటి ఈ కార్డ్ వస్తే మనకి ఇంకొకటి ఏం సూచిస్తుంది అంటే, దట్ మీ లైఫ్లో మీ దగ్గర నుంచి ఆపర్చునిటీస్ వస్తారు. మీ లైఫ్లో ఆపర్చునిటీస్ వచ్చి మీ లైఫ్ నుంచి మీ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి, ఆర్ఎస్ గోల్డ్ డిగర్స్ వస్తారు, మీకు ఎవరైనా మోసం చేసేసి మీ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి వస్తారు అని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తానండి. ఆస్ట్రాలజికల్ చూసుకుంటే ఇది జూపిటర్ని సూచిస్తానండి, అందుకే చాలా మంచి కార్డ్ ఇది, గుడ్ ఫార్చ్యూన్ అని చెప్తారు. అండ్ ఆస్ట్రాలజికల్ సైన్ చూసుకుంటే అంటే సన్ సైన్ చూసుకుంటే ఇది సాజిటేరియస్ వస్తుందండి, ఫైర్ ఎలిమెంట్, విచ్ ఇస్ November 21st to December 21st. సో ఇది ఈ కార్డ్ వచ్చింది అనుకోండి దగ్గరలో మీకు, అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇది నవంబర్ 19, 18, 17 అటు ఆ టైంలో వస్తే, ఈ మంత్ అంటే November 21st to December 21st మధ్యలో మీరు యూటిలైజ్ చేసుకుంటే ఈ కార్డ్ని, ఆర్ఎస్ రిస్క్ పెట్టి మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చిన్న షార్ట్ టర్మ్ దాంట్లో మీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఇది ఫిబ్రవరి నెలని సూచిస్తుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఈ కార్డ్ మీకు జనవరి ఎండ్లో వస్తే ఫిబ్రవరి నెల మీకు చాలా సూపర్గా ఉండబోతుందని సూచిస్తుందండి. అయితే కార్డ్ మీద మీరు చూసుకుంటే 6 of diamonds ఉంటుందండి. 6 of diamonds అనేది శుక్రుడిని సూచిస్తుంది. శుక్రుడు ఎప్పుడైనా గ్యాంబ్లింగ్ అండి, ఏదైనా లగ్జూరియస్ వేలో సంపాదించడం అన్నది శుక్రుడు. ఆర్ఎల్స్ మీకు ఇంకోటి ఏమంటే, ఈ కార్డ్ వచ్చిందంటే చాలా గుడ్ లుకింగ్ పర్సన్, చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా రిచ్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు. బట్ అది షార్ట్ టర్మ్ కోసమే ఉంటుంది, లైక్ వాళ్ళ ఫ్రెండ్ లాగా అవ్వచ్చు, అండ్ కొన్ని డేస్లోనే మీ మాటలు బంద్ అయిపోవచ్చు అండి. ఆర్ఎల్స్ మీ లైఫ్లో చాలా బ్యూటిఫుల్ పర్సన్ వస్తారు, బట్ అతను దే ఆర్ ఛాన్సెస్ దట్ ఆ పర్సన్ మీకు మోసం చేయవచ్చు, ఎందుకంటే గోల్డ్ డిగర్స్ని సూచిస్తుంది కాబట్టి. ఇదండి ఈ కార్డ్కి మీనింగ్. అయితే అండి ఇప్పుడు మనం క్లోవర్తో కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ అనేది క్లోవర్ ప్లస్ హార్స్మెన్ అనేది గుడ్ ఫార్చ్యూన్,
ఆఫర్స్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది దట్ క్లోవర్ కూడా చాలా స్పీడ్ అండి, అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ స్పీడ్గా వస్తాయి అండ్ స్పీడ్గా వెళ్ళిపోతాయి. అట్లనే హార్స్ అనేది హార్స్ మీద వస్తుంది కాబట్టి చాలా స్పీడ్గా మీకు ఫార్చ్యూన్ రాబోతుందని సూచిస్తుంది. సో ఇది చాలా ఫాస్ట్ అండి, మీరు చాలా ఫాస్ట్గా క్యాపిటలైజ్ చేయాలి ఆ టైంకి. మీరు ఎక్కువ కానీ దీంట్లో మీరు లేట్ చేస్తే ఆర్ఎల్స్ డిలే చేస్తే చాలా లాస్ ఉంటుందని ఇది మనకు చెప్తుందండి ఈ కార్డ్ అనేది. క్లోవర్ ప్లస్ షిప్ అనేది లాస్ట్ మినిట్ ట్రావెల్, హ్యాపీ ట్రిప్, ఆ క్రూజ్ షిప్. అయితే లాస్ట్ మినిట్ ట్రావెల్ ఇది మనం ఎక్కువగా చూస్తాం దట్ గోవా ట్రిప్ చాలామంది చేసుకుంటారు అండ్ సడన్గా వాళ్ళకి ఆ ట్రిప్ అనేది క్యాన్సిల్ అవుతుంది, బట్ లాస్ట్ మినిట్కి అనుకున్న ఒకేసారి వెళ్ళిపోతాం అన్నట్లు. సో అట్లా దానికి సూచిస్తుంది. ఇంకొకటి ఏమంటే మీకు అసలు ఏం ప్లాన్స్ లేవండి, అసలు ఈ వీకెండ్ మనం నార్మల్గా కూర్చుందామని సడన్గా ఎవరైనా చెప్తారు దట్ లోనావలా వెళ్ళిపోదాం ఆర్ఎల్స్ ఎక్కడైనా వెళ్ళిపోదామని ఓ 2-3 డేస్ కోసం. సో అట్లాంటి చిన్న చిన్న లాస్ట్ మినిట్ ప్లాన్స్ అని చెప్తుందండి మనకు. అండ్ క్లోవర్ ప్లస్ హౌస్ అనేది హ్యాపీ హోమ్, ప్రాస్పెరస్ ఫ్యామిలీ. ఇంకొకటి ఇక్కడ ఏం సూచిస్తుందంటే క్లోవర్ ప్లస్ హోమ్ అనేది మీరు ఒక చిన్న హోమ్ తీసుకోబోతున్నారని, అండ్ ఆ హోమ్ అనేది టెంపరీ యూస్ కోసం, లైక్ మీరు హోమ్ తీసుకున్నారు ఆర్ఎల్స్ ఒక హౌస్ తీసుకున్నారు, ఒక 2 months కోసం తీసుకొని దాన్ని ఇంకా రెంట్ మీద పెట్టేస్తారు ఆర్ఎల్స్ మీరు ఏమైనా లీజ్కి ఇచ్చేస్తారని కూడా ఈ కార్డ్ మనకు సూచిస్తుందండి. అండ్ క్లోవర్ ప్లస్ ట్రీ అనేది గుడ్ హెల్త్, రికవరీ, స్పిరిచువల్ ప్రొటెక్షన్. క్లోవర్ ప్లస్ క్లౌడ్ అనేది లేజినెస్, ఇరెస్పాన్సిబిలిటీ, గ్యామ్లింగ్, అడిక్షన్. క్లోవర్ ప్లస్ క్లౌడ్స్ అనేది ఇంకో ఏమంటే ఏదైనా ఫీమేల్కి మనీ ఇవ్వడం ఆర్ఎల్స్ ప్రాస్టిట్యూషన్లో మీరు మనీ పెట్టడం అండ్ దానివల్ల మీకు ముందు ఇష్యూస్ రావడం అని కూడా చెప్తుందండి మనకి ఈ కార్డ్ అనేది కాంబినేషన్ అనేది. క్లోవర్ ప్లస్ స్నేక్ అనేది కాంప్లయన్స్, ట్రబుల్ మేకర్, గ్యాంబ్లర్, ఆపర్చునిస్ట్. ఇంకొకటి క్లోవర్ ప్లస్ స్నేక్ అనేది ఇంకొకటి ఏమొస్తుందంటే సేమ్ అండి, మీరు ప్రాస్టిట్యూషన్కి చాలా లైక్ ఎడిక్ట్ అవుతారు అండ్ దెన్ ప్రాస్టిట్యూషన్ వల్ల మీకు ఎవరైనా మీరు ఒక మేల్ ఆర్ ఎల్స్ ఫీమేల్ ప్రాస్టిట్యూట్కి మీరు మనీ వాళ్ళు మీకు ఏదో దాంట్లో ఇరకపెట్టి మీకు ఏదో దాంట్లో మోసం చేసేసి ఇరకాయించి మీ దగ్గర నుంచి చాలా మనీ తీసుకుంటారని కూడా ఈ కార్డ్ మనకు చెప్తుందండి. ఈ 2 cards కొద్దిగా సేమే సూచిస్తాయండి, దగ్గరే ఉంటాయి. క్లోవర్ ప్లస్ కాఫిన్ అనేది మిస్ఫార్చ్యూన్, రిస్కీ సిచ్యువేషన్, నెగటివ్ అవుట్కమ్. క్లోవర్ ప్లస్ బుకెట్ అనేది సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, పాజిటివ్ అవుట్కమ్. క్లోవర్ ప్లస్ కైట్ అనేది ఫార్చునేట్ డిసిషన్స్, లీప్ ఆఫ్ ఫెయిత్, క్యాల్కులేటెడ్ రిస్క్. క్లోవర్ ప్లస్ స్కైత్ అనేది ఇంకొకటి ఏమంటే ఆ స్కైత్ అనేది మీరు చూసుకోవాలి దట్ అది ఏ సైడ్కి బెండ్ అయ్యి ఉంది. స్కైత్ అనేది నిల్చునే స్కైత్ పర్సన్ ఆ కత్తి ఉంటుంది కదా అండి, అది ఏ సైడ్ బెండ్ అయిందని మనం చూసుకోవాలి. లైక్ ఇటు సైడ్ వచ్చింది అనుకోండి ఈ ప్రాబ్లమ్స్ మీరు వాళ్ళకి ఇస్తారు. అంటే స్కైత్ అన్నది నేను టూ సైడ్స్ పెట్టి చూపిస్తాను మీకు. దట్ ఈ సైడ్ స్కైత్ ఉందనుకోండి మీరు వాళ్ళకి ఆ ప్రాబ్లం పెడతారని, మీ సైడ్ స్కైత్ ఉందనుకోండి మీకు ఆ ప్రాబ్లం వస్తుందని చెప్తుందండి ఇక్కడ. మళ్ళీ క్లోవర్ ప్లస్ విప్ అనేది స్పోర్ట్స్, కాంపిటీషన్స్, విన్నర్, సక్సెస్ఫుల్ యాక్షన్స్. క్లోవర్ ప్లస్ బర్డ్ అనేది ఫార్చునేట్ డిస్కషన్స్, ప్రాస్పరస్ పార్ట్నర్షిప్స్, పాజిటివ్ టాక్స్. క్లోవర్ ప్లస్ బర్డ్ అనేది ఇంకొకటి ఏమంటే మీకు చాలా టైం నుంచి ఒక పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీ లైఫ్లో, అతను కూడా మీ దగ్గర రాబోతున్నారని కూడా సూచిస్తానండి. క్లోవర్ లైక్ చిన్న షార్ట్ టర్మ్ కోసం వస్తారు కానీ వస్తారు మీ లైఫ్లో వాళ్ళని చెప్తుందండి మనకు. క్లోవర్ ప్లస్ చైల్డ్ అనేది డిజైర్డ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ, హ్యాపీ చైల్డ్. ఇక్కడ మీకు టూ రిజల్ట్స్ ఇస్తుందండి చైల్డ్ అనేది. లైక్ మీరు డిజైర్డ్ ఆర్ ఎల్స్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ ఓకే, బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు, మీరు అన్ప్రొటెక్టెడ్గా చేశారు, సో మీకు బేబీ వచ్చేయడం అండ్ మీరు చాలా దాంట్లో బాధపడడం అని కూడా చెప్తుందండి ఇక్కడ. అండ్ హ్యాపీ చైల్డ్, సో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ బోత్ ఇస్తుంది ఇక్కడ. క్లోవర్ ప్లస్ ఫాక్స్ అనేది కెరియర్ ఆపర్చునిటీ, ప్రమోషన్, ప్రొఫెషనల్ గ్యాంబ్లర్. ఎందుకంటే ప్రొఫెషనల్ గ్యాంబ్లర్ ఎందుకు వచ్చిందంటే మీకు క్లోవర్ ప్లస్ ఫాక్స్ వచ్చింది అనుకోండి మీకు గ్యాంబ్లింగ్లో చాలా మంచి లెవెల్లో వెళ్ళబోతున్నారు. సో ఇది మీరు ట్రై చేయొచ్చు, బట్ ఇది చాలా షార్ట్ టర్మ్ కోసం బాగుంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఇది అడిక్ట్ అవ్వకుండే చాలు. మీరు ఏదైనా చిన్న గ్యాంబ్లింగ్స్ ఆర్ఎల్స్ ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, అట్లా చాలామంది చేస్తూనే ఉంటారు. సో అట్లాంటివి చేయొచ్చు అని మనకు చెప్తుందండి. అట్లా చేయొద్దు, బట్ ఇక్కడ కార్డ్ అనేది చెప్తుందండి మనకు. క్లోవర్ ప్లస్ బియర్ అనేది అన్ఫోర్సీన్ ఫైనాన్షియల్ విండ్ఫాల్, విన్నింగ్స్, సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తుందండి మనకు. క్లోవర్ ప్లస్ స్టార్ అనేది గుడ్ లక్, ఫార్చునేట్ టైమ్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్స్ అని సూచిస్తుంది. నేను చెప్పినా కదండి క్లోవర్ ప్లస్ స్టార్ అనేది ఇప్పుడు రాను మండల్ది చూడొచ్చు, మీరు ఆ బాబాజీ కా డాబాని చూడొచ్చు అండ్ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. లైక్ చాలా చిన్నగా అవుట్ బర్స్ట్ వచ్చేస్తుంది వాళ్ళ లైఫ్లో, చాలా సూపర్ సెలబ్రిటీ అయిపోతారు, బట్ సడన్గా మన 4-5 days ఆల్రెస్ 1 week తర్వాత వింటే అసలు ఏమి ఉండదు వాళ్ళ లైఫ్లో, ఆల్రెస్ వాళ్ళ పేరు మనం ఎక్కువగా వినము. క్లోవర్ ప్లస్ టాక్స్ అన్నది పాజిటివ్ చేంజెస్, ఇంప్రూవ్మెంట్స్ సూచిస్తుందండి. క్లోవర్ ప్లస్ డాగ్ అనేది గుడ్ ఫ్రెండ్షిప్స్, హెల్ప్ఫుల్ పీపుల్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. క్లోవర్ ప్లస్ డాగ్ వచ్చినప్పుడు ఇంకొకటి ఏమంటే మీరు చాలా దాని అయిపోతారంటే హ్యూమానిటీ ఎక్కువ వచ్చేస్తుంది మీలో. సో ఈ కార్డ్ వచ్చినప్పుడల్లా మీరు ఒక కొద్దిగా షార్ట్ టైం కోసం చాలా హ్యూమానిటీ అయిపోతారు, చాలా హ్యూమానిటేరియన్ అయిపోతారు, చాలా మందికి హెల్ప్ చేస్తారు మీరు.
క్లోవర్ ప్లస్ టవర్ అనేది హై ఆనర్స్, అరిస్టోక్రసీ, కెసినో. అయితే క్లోవర్ ప్లస్ టవర్ నేను ఒకళ్ళకి తీసి ఉండే అండి, అండ్ వాళ్ళు చెప్పారు దట్ వాళ్ళు చాలా టైం నుంచి ఏదో ఒక గ్యాంబ్లింగ్ది ఏదైనా క్యాసినో పెడదామని అనుకుంటున్నారు, ఆల్రెడీ ఏదో ఒకటి ఇట్లా పెడదాం అన్నట్లు అనుకుంటున్నామని చెప్తుండే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ టచ్లో అప్పట్లో చెప్పి ఉండే. సో ఇది వచ్చి ఉండే అండ్ దెన్ వాళ్ళకి ఆ థాట్ ఉన్నది వాళ్ళు చెప్పి ఉండే, అండ్ ఇది కరెక్ట్ అని నేను చెప్తున్నాను అండి. క్లోవర్ ప్లస్ గార్డెన్ అనేది విన్నింగ్స్, క్యాసినో, రేస్ ట్రాక్, లాటరీ అండ్ గేమ్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక మంచి థింగ్ ఏమంటే క్లోవర్ ప్లస్ గార్డెన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాగో మీరే డైలీ ప్రిడిక్షన్స్ తీసుకుంటారు. సో మీరు కార్డ్స్ తీసారు, క్లోవర్ వచ్చింది, మీకు మీరే గార్డెన్ వచ్చింది. ఐ వుడ్ హైలీ రికమెండ్ దట్ మీరు ఆ మంత్ 20 days వరకు ఎలాగైనా కొద్దిగా లాటరీ ఆడండి, సూపర్ రిజల్ట్స్ వస్తాయండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను దట్ ఇది చాలా మంచి కాంబినేషన్. అంటే నేను హైలైట్ చేస్తున్నా ఈ కాంబినేషన్, ఇది సూపర్ కాంబినేషన్ వచ్చి అండి, మీకు వస్తే కానీ సూపర్ ఉంటుంది ఇది. క్లోవర్ ప్లస్ మౌంటైన్ అనేది వెకేషన్స్, రిట్రీట్, మౌంటైన్ రిసార్ట్స్. క్లోవర్ ప్లస్ క్రాస్ రోడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్, బ్రేక్ త్రూ, మల్టిపుల్ ఆఫర్స్. ఇంకొకటి క్లోవర్ ప్లస్ క్రాస్ రోడ్ అనేది మీ లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్ నడవబోతుంది ఈ అన్ఎక్స్పెక్టెడ్గానే కూడా చెప్తుంది. లైక్ మీరు ఆఫీస్ వర్క్లో ఉన్నారు, సో సడన్గా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి మీరు మీ రిలేషన్షిప్లో ఉన్నారు, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ఫైట్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఘోరంగా అని కూడా ఈ కార్డ్ మనకు చెప్తుంది. క్లోవర్ ప్లస్ మైస్ అనేది ఎక్సైట్మెంట్స్, యాంటిసిపేషన్స్, డ్రగ్ ఇన్ఫ్లుయెన్సెస్, గ్యాంబ్లింగ్ లాస్. క్లోవర్ ప్లస్ హార్ట్ అనేది పాజిటివ్ రిలేషన్షిప్, ఇన్ లవ్, ప్యాషన్, హార్మోనీ. క్లోవర్ ప్లస్ రింగ్ అనేది ఫర్టైల్ అసోసియేషన్, పాజిటివ్ అలయన్సెస్, గుడ్ కాంట్రాక్ట్. సో క్లోవర్ ప్లస్ రింగ్ వస్తే నేను ఇది చాలా మంత్స్ బ్యాక్ ఐ గెస్ ఒకళ్ళకి ప్రిడిక్షన్లో ఇది వచ్చి ఉండే అండి, క్లోవర్ ప్లస్ రింగ్ అనేది. సో వాళ్ళకి పిల్లలు అసలు పుట్టట్లే అండి 10 years నుంచి. సో లక్కీలీ ఈ కార్డ్ వచ్చింది అని వాళ్ళు ట్రై చేశారండి, ఏదో ఆపరేషన్స్ ఆర్ సర్జరీ ద్వారా ఏదో ఉంటుంది, ఓవ్యూల్ది సంథింగ్ చెప్తుండే, నాకు అంత ఐడియా లేదు. సో దానివల్ల వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయని అప్పుడు ఈ టైంలో వీళ్ళు ట్రై చేస్తే చాలా బాగుండే అండి. ఆ 2 monthsలో వీళ్ళు ట్రై చేస్తే 2 weeks ఆర్ 2 monthsలో చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పారు వాళ్ళు. ఇంకొకటి క్లోవర్ ప్లస్ బుక్ అనేది డిస్కవరీస్, రివిలేషన్స్, ఇన్వెస్టిగేషన్స్. క్లోవర్ ప్లస్ లెటర్ అనేది గిఫ్ట్ సర్టిఫికేట్, పాజిటివ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్, లాటరీ టికెట్. అయితే ఇక్కడ పైన అనేది లాటరీ నేను చెప్పినా కదా అండి, నేను చెప్తాను నాకండి. క్లోవర్ ప్లస్ గార్డెన్ అనేది లాటరీ అన్నా కదా, అది ఆన్లైన్ లాటరీ అండి. లైక్ ఏదైనా లోటో అయినా లేకపోతే ఏదో ఒక దాంట్లో. బట్ ఇది లెటర్ అన్నది మీరు లైక్ ఫిజికల్గా మీకు టికెట్ రావడం, లైక్ మీరు కేరళ టికెట్ నుంచి ఆడుతున్నారు, మీ స్టేట్లో ఎఫెక్ట్ ఏమైనా టికెట్స్ లాంటి సిస్టమ్ ఉంటే దాంట్లో రావడం. ఇప్పుడు ఆంధ్ర సైడ్ అయితే ఐ గెస్ ఏం టికెట్స్ లేవు, సో అట్లా అని. క్లోవర్ ప్లస్ మ్యాన్ అంటే ఆపర్చునిస్ట్, పాజిటివ్ థింకర్, లక్కీ మ్యాన్, అన్బీట్ ఇండివిజువల్. క్లోవర్ ప్లస్ మ్యాన్ ఇంకొక కార్డ్ ఉంటుంది, నేను చెప్పిన కదా అండి. ఆ కార్డులో వీళ్ళు మోసం చేసేవాళ్ళు చాలా గలీజ్ పర్సన్స్ కూడా ఉంటారు, లైక్ మోస్ట్లీ ప్రాస్టిట్యూట్ ఉంటారు, మేల్ ప్రాస్టిట్యూట్ ఆర్ మేల్ స్ట్రిప్పర్స్ ఉంటారు. సో వాళ్ళు మీ లైఫ్లో వచ్చి మీ లైఫ్ని ప్రాబ్లం చేయబోతున్నారని చెప్తుందండి మనకు. ఆర్ సూపర్గా మోసం చేసే పర్సన్ వస్తాడు మీ లైఫ్లో అండ్ మీ ఫుల్ మనీ తీసుకొని ఫుల్ అసలు యాష్ చేస్తాడు మీ మీద అని చెప్తుందండి మనకు. క్లోవర్ ప్లస్ ఉమెన్ అనేది ఎంతూజియాస్టిక్ లేడీ అండ్ చాలా మంచి మీకోసం హెల్ప్ఫుల్ ఉన్న పర్సన్ అండ్ చాలా లక్కీ ఉన్న పర్సన్ని కూడా సూచిస్తానండి. క్లోవర్ ప్లస్ ఉమెన్ ఇంకొక కార్డ్ ఏమంటే గోల్డ్ డిగర్, రిస్క్ టేకర్ అండ్ మీ మీద యాష్ చేసేవాళ్ళు. లైక్ మీరు మోస్ట్లీ చూస్తారు కదా అండి, ఓల్డ్ మెన్తో ఒక యంగ్ ఫీమేల్ ఉంటారు అండ్ దెన్ వాళ్ళ మనీ మీద వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఆ కార్డ్ కాంబినేషన్ చెప్తారండి. నేను ఎవరికి హేట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఆ కార్డ్ కాంబినేషన్ చెప్తున్నాను నేను మీకు. క్లోవర్ ప్లస్ లిల్లీ అనేది గోల్డెన్ రిటైర్మెంట్, ఈజీ లైఫ్ స్టైల్. ఇది మీకు చాలా బాగుంటుంది. ఇది మోస్ట్లీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి వస్తుందండి ఈ కార్డ్. ఈ కార్డ్ వచ్చినప్పుడు నేను చూసిన దట్ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఒక ఫామ్ హౌస్ లాగా తీసుకుంటారు, ఎక్కడ వెళ్ళి మంచిగా ట్రీస్ అదంతా గ్రో చేసి మంచి హ్యాపీ లైఫ్తో ఉంటారు. క్లోవర్ ప్లస్ అనేది ఓవర్ నైట్ సక్సెస్. ఇది మళ్ళీ అదే రాను మండల్ అండ్ బాబాజీ గడ అలాంటి. అండ్ అవుట్ స్టాండింగ్ అకాంప్లిష్మెంట్, లైక్ మీరు సూపర్గా మీ ఆఫీస్లో ఆర్ ఎల్స్ ఎక్కడైనా మీరు సూపర్గా మీ వర్క్ అనేది సూపర్గా మీరు చేశారని దాన్ని మీరు చాలా మంచి రివార్డ్ దొరికి అనేది సూచిస్తుందండి మనకు. చాలా మంచి ఫేమ్ వస్తుందని కూడా సూచిస్తుంది మీకు మీ ఆఫీస్లో అట్లా. క్లోవర్ ప్లస్ కీ అనేది లక్కీ బ్రేక్, పాజిటివ్ ట్విస్ట్ ఆఫ్ ఫేత్, లాటరీ విన్నర్. క్లోవర్ ప్లస్ కీ వస్తే అంటే మీరు క్లోవర్ ప్లస్ గార్డెన్ వస్తే మీకు విన్నింగ్ ఛాన్స్ ఉంటాయి. బట్ క్లోవర్ ప్లస్ కీ వచ్చింది అనుకోండి, మీరు చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు that నాకు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది, నాకు ఆకస్మికంగా చాలామంది నాకు ఎస్ట్రాలజర్ చెప్పాడు, ఎందుకు రాలేదంటే ఈ కార్డ్ వచ్చింది అనుకోండి కాంబినేషన్ మీకు పక్కా లాటరీ విన్నర్ అవుతారండి. చాలా సూపర్గా ఉంటుంది ఇది కూడా. సో ఇది ఇంకొక టిక్ మార్క్ అండి, దట్ గార్డెన్ అండ్ క్లోవర్ ప్లస్ కీ అనేది చాలా మంచి కార్డ్స్ అండి, చాలా సూపర్ కార్డ్స్. క్లోవర్ ప్లస్ ఫిష్ అనేది ప్రాస్పెరస్ బిజినెస్, ఇంక్రీజింగ్ సేల్, బిజినెస్ ఆపర్చునిటీస్. క్లోవర్ ప్లస్ ఫిష్లో ఇంకొకటి ఏమొస్తుందంటే మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ ఏదో కొత్త థింగ్ స్టార్ట్ చేశారు అండ్ అందులో సడన్గా మీకు సూపర్గా రేంజ్లో వెళ్ళిపోతుందండి. సో ఈ టైం వచ్చింది అనుకోండి, మీరు ఆలోచిస్తున్నారు ఏదో ఒక బిజినెస్ పెట్టాలి, పక్కా పెట్టేయండి, దట్ మంచి నడుస్తుంది మీ బిజినెస్ అనేది.
క్లోవర్ ప్లస్ యాంకర్ అనేది లాంగ్ టర్మ్ ప్రాస్పెరిటీ, స్టేబుల్ గ్రోత్. అంటే చిన్నగా గ్రోత్ ఉంటుంది, గ్రాఫ్ అనేది అంత స్పీడ్గా ఎగిరిపోదు మీది. క్లోవర్ ప్లస్ క్రాస్ అనేది స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ కంటెంట్మెంట్, బ్లెస్సింగ్స్, డివోషన్స్. సో ఇదండి కార్డ్స్కి కాంబినేషన్స్కి మీనింగ్, క్లోవర్ అండ్ 37 కార్డ్స్కి మీనింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.